బాధ్యత మా స్కూల్ ఏం చేయమన్నది. మరి ఇప్పుడు ఏం చేశారు మీరు? ఏం చేశారంట? ఎందుకు ఆపదు పని ఏమొచ్చింది మీకు? గంటన్నర సేపు పాపం కూర్చోబడిన పని అండి. రేపంటే హిందువుల్ని ఎలా అనగారు దొక్కుతారా మీరు? ఏదైనా సరే గంటన్నర సేపు ఎందుకు ఆపారు? అది ఇప్పుడు ఎందుకు వెళ్ళమంటున్నారు పాపం? అడిగితే ఏం చేసుకుంటూ చేసుకోండి. అంటే సివిల్ ఫాదరే ఉన్నారు. మీకు లాస్ట్ టైం ఎంతకన్నా పెద్ద ఇష్యూ జరిగింది. ఇంటికి ఎక్కువ మంది వచ్చారు, బయటకు వెళ్తే ఇష్యూ మీకు తెలీదా? మీకు తెలుసా సార్? మీకు తెలుసా? తెలుసు కదండి. మాల వేసుకుని ఓన్లీ నర్సాపురం వేసుకుంటున్నారా సార్? నేను చెప్పేదండి, మాలలో ఓన్లీ నర్సాపురం వేసుకుంటున్నారా? మాలలో ఓన్లీ నర్సాపురం వేసుకుంటున్నారా? ఇప్పుడు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఇంటిగ్రేటెడ్ ఇవన్నీ ఒకటే కదా సిలబస్. ఇవన్నీ సిలబస్ ఒకటే చెప్పలేరు కదా. ఐసిఎస్ఈ అనేది ఇంటిగ్రేటెడ్ అనేది సిలబస్ కదా. అన్ని చోట్ల ఎలా చేస్తారు కదా. ఎందుకుంటా సార్? ఇప్పుడు సిబిఎస్ఈ సెంటర్లే కదా, ఐసిఎస్ఈ సెంటర్లే కదా. చూపించాలి. చెప్పండి. టీ ఆశ్రిత అండి, 4th క్లాస్ 4th C అండి. 4th C చదువుతుంటే మాకు సేరాపాలెం నుంచి వచ్చి మామూలుగా వ్యాన్ మామూలుగా డ్రైవర్ని అడిగితే వచ్చి ఒకసారి పర్మిషన్ తీసుకోమన్నారండి. పర్మిషన్ తీసుకోమంటే సర్లేండి మీరు నేను తీసుకొస్తానని మీరు వెళ్ళిపోండి అన్నారండి. వచ్చిన తర్వాత లెటర్ రాసుకొచ్చానండి. ఇంటికి నుంచి లెటర్ రాసుకొచ్చి ఇలాగ పాపకి పర్మిషన్ ఇవ్వండి, కొద్ది మాల మొక్కుందని చిన్నప్పటి నుంచి అంటే ఇలాగ మేము ఇవ్వండి పర్మిషన్, అయితే డ్రెస్ కోడ్కి ఇవ్వండి, మీరు డ్రెస్ వేసుకొస్తానే ఎలా చేస్తామో లేదా ఎలా చేయండి, లేదంటే కనుక తీసుకుపోండి అన్నారండి. అలా కాదు మేడం, కొద్ది రిక్వెస్ట్ మేడం, ఎప్పటి నుంచో ముక్కుండిపోయిందని మళ్ళీ తర్వాత కుదరదంటని అని చెప్తే ముందేమో ఎగ్జామ్స్కి ఎలా చేస్తాం, స్కూల్కి అయితే ఎలా చేయను అన్నారండి. స్కూల్కి అదేంటి మేడం, స్కూల్కి ఎలా చేయబోతాం ఏంటండి, పాపకి ఏ ఇబ్బంది ఉండదండి, పాపకి రెగ్యులర్ టైమ్స్ వస్తామండి, మీ పాప సెపరేట్ గా ట్యూషన్ అది చెప్పి సెపరేట్ గా క్లాసులు అవి పెడతామండి, అందరితో రాయడం కుదరదండి, నాట్ అలౌడ్ డ్రెస్ కోడ్ లేదండి మా స్కూల్కి అని చెప్పారండి. స్కూల్ పంపించారు, స్కూల్ పంపించారు. 8:30కి వచ్చాను, 8:30 నుంచి మమ్మల్ని ఎక్కడ వెయిట్ చేయించారు. ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ అలౌ చేయలేదండి. చాలా ఇబ్బంది పెట్టేసారండి లోపల.